మీ బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వండి. అందులో కొంత డబ్బు జమ చేస్తాం. ఆ మొత్తాన్ని తర్వాత వేరే ఖాతాలోకి మళ్లీ బదిలీ చేయించుకుంటాం. ప్రతిగా 10% కమిషన్ చెల్లిస్తాం. ఇది తాజాగా నడుస్తున్న సైబర్ దందా. టెలిగ్రామ్, వాట్సాప్, డార్క్ వెబ్లలో ప్రకటనలు ఇచ్చి మరీ అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల ముఠాలు మనీ మ్యూల్స్ ఉచ్చులోకి దించుతున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు బ్యాంక్ మేనేజర్లు, పోలీసు సిబ్బంది పాత్రధారులుగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్లు రోజుకో పంథా మారుస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా అవకతవకలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఏలూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ డిజిటల్ అరెస్టు కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. మనీ మ్యూల్ అగ్రిగేటర్ల వ్యాపారాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ బట్టబయలు చేశారు. బ్యాంకు ఖాతాల్ని సేకరించి మోసపూరితంగా వచ్చిన డబ్బును ల్యాండరింగ్ చేసి తర్వాత దాన్ని డిజిటల్, క్రిప్టో కరెన్సీలోకి మార్చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. జమైన సొమ్ము క్షణాల్లో వందల ఖాతాల్లోకి వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మ్యూల్ అగ్రిగేటర్లు ఎవరనే అంశాల్ని పోలీసు ఉన్నతాధికారులు బహిర్గతం చేశారు. కొల్లగొట్టిన సొత్తును వారి వద్దకు బదిలీ చేయించుకునేందుకు బహుళ అంచెల్లో బ్యాంకు ఖాతాల్ని వినియోగిస్తారు. ఇందుకోసం అవసరమైన బ్యాంకు ఖాతాల్ని సిద్ధం చేసి అందివ్వడమే ఈ మ్యూల్ అగ్రిగేటర్ల పని. వీరిని ఖాతాలు అందించే దళారులుగా పేర్కొనొచ్చు. సైబర్ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న డబ్బుకు సంబంధించి ఉనికి తెలియకుండా ఉండేందుకు ఈ నేర విధానం అనుసరిస్తున్నారు. మొదటి అంచెలో బాధితులు సైబర్ నేరగాళ్లు చెప్పే మ్యూల్ ఖాతాలో డబ్బు జమ చేస్తారు. రెండో అంచెలో ఆ మ్యూల్ ఖాతా నుంచి వందలు, వేల సంఖ్యల్లోని మ్యూల్స్ ఖాతాల్లోకి క్షణాల్లో డబ్బు బదిలీ అవుతుంది. ఈ అక్రమ చెల్లింపుల కోసం నేరగాళ్లు చైనాకు చెందిన ప్రత్యేక పేమెంట్ గేట్వేలు వినియోగిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో కేవైసీ, రెడ్ ఫ్లాగ్లను తొలగించడానికి కొందరు బ్యాంకు ఉద్యోగులు మనీ మ్యూల్ అగ్రిగేటర్లకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. క్లెయిమ్ల వెరిఫికేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్ ను వారికి అందిస్తున్నట్లు విచారణలో తేలింది. భారీ మొత్తాల్లో నగదు లావాదేవీలు చట్టబద్దమైన వ్యాపారం ముసుగులో జరుగుతున్నా ఉద్దేశపూర్వకంగానే వాటిని పట్టించుకోకుండా ఉంటున్నారు. సాధారణ సేవింగ్స్ ఖాతాల్ని భారీ మొత్తాల్లో లావాదేవీలకు ఆస్కారం కల్పించే మ్యూల్స్ ఖాతాలుగా మారుస్తున్నారు. ఏలూరులో నమోదైన డిజిటల్ అరెస్టు కేసులోనూ మహారాష్ట్రకు చెందిన ఓ బ్యాంకు మేనేజర్ సాయంతోనే సైబర్ నేరగాళ్లు వారు దోచుకున్న సొత్తును వివిధ ఖాతాల్లోకి మళ్లించినట్లు తేలింది. మనీ మ్యూల్స్ అగ్రిగేటర్ల నేర నెట్వర్క్ ను చైనాలోని సూత్రధారులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వారి తరపున ఆపరేటర్లుగా పనిచేస్తున్న కొందరు దోచుకున్న సొత్తును మ్యూల్ ఖాతాల ద్వారా విదేశాలకు చేరవేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ఈజీ జాబ్, ఆన్లైన్ కమిషన్, లోన్ ప్రాసెసింగ్, వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు, ఓటీపీ షేర్ చెయ్యనంటూ బ్యాంకు ఖాతాల వివరాలు ఫీల్డ్ అసిస్టెంట్లు సేకరిస్తున్నారు. చాలా మంది తెలిసే తమ బ్యాంకు ఖాతాల్ని నేరగాళ్లకు అద్దెకిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇలాంటి విషయాల్లో ఖాతాదారుడు అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.